హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇంక ఈరోజు అయితే కిచెన్ క్లీనింగ్ అండ్ స్టవ్ క్లీనింగ్ అయితే చేయబోతున్నాను అనమాట. అండ్ ఇంకా నేనైతే ఇంట్లో లేక 1 వీక్ దాటిపోయిందనమాట. సో ఇంకా కిచెన్ స్టవ్ అయితే ఇంకా చాలా మెస్సీగా అయిపోయింది. ఇంకా టీ అంతా పొంగిపోయి కింద పడిపోయింది ఆ ఫ్లోర్ అంతా. సో ఇంకా అది అండ్ ఇంకా ఆయిల్ స్ట్రెయిన్స్ అన్నీ స్టవ్ మీద ఉండిపోయాయన్నమాట. సో ఇంకా నేనైతే డీప్ క్లీన్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయానమాట. సో ఇక అక్కడున్నవంతా క్లియర్ చేస్తున్నా ఫస్ట్ అయితే. అండ్ కొంచెం ఫిల్లింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. మొత్తం క్లీన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మన గ్రాసరీస్ కూడా కొన్ని ఫిల్ చేసి పెట్టేస్తాను. సో ఫస్ట్ అయితే నార్మల్గా మీకు అంత డీప్ క్లీన్ అవసరం లేదని అనుకునే నార్మల్గా కాలిన్‌తో స్ప్రే చేసేసుకోవచ్చు. నేనైతే నార్మల్‌గా అలానే చేస్తాననమాట 2, 3 డేస్‌కి. అండ్ ఇంక ఇదైతే చాలా డస్ట్ పట్టేసింది కదా! సో నేనైతే ఇంకా నార్మల్‌గా మనం సోప్ కానీ, సర్ఫ్ కానీ ఏదైనా వేసేసి స్క్రబ్బర్ ఉంటుంది కదా! సో దాంతో అయితే క్లీన్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ అయితే కొంచెం అది ఏసేసి కాసేపు ఉంచాలనమాట. ఒక 5-10 మినిట్స్. ఆ తర్వాత క్లీన్ చేస్తే నీట్‌గా అయిపోతుంది. అండ్ ఇంకా ఆ తర్వాత పైన గోడ కూడా చాలా ఆయిల్ పడి స్ట్రెయిన్స్ అలా ఉన్నాయి. సో నేను అది కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట స్టవ్‌తో పాటు. అండ్ ఇంకా మొత్తం అంతా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వాటర్ అయితే పోసేసి మంచిగా క్లీన్ చేసేస్తున్నాను. అండ్ చూస్తున్నారు కదా ఇంకా ఫైనల్గా స్టవ్ అండ్ ఫ్లోర్ అయితే చాలా క్లియర్గా ఉంది. అండ్ ఇంకా తర్వాత మనమైతే మంచిగా ఒక క్లాత్ తీసేసుకొని ఇంకా వాటర్ అంతా మంచిగా క్లియర్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకా అలా చేస్తే అయితే తొందరగా డ్రై అయిపోతుంది. ఇంకా నేనైతే మ్యాక్స్ ఇదైతే నైట్ టైమే చేస్తాను. ఎందుకంటే కుకింగ్ అది ఏమి ఉండదు కదా! సో ఇంకా అదైతే నేను నైట్ టైమే చేస్తాను, ప్రిఫర్ చేస్తాను. సో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇట్లా పసుపు కుంకుమ పెడుతున్నాను. ఇంకా నార్మల్ నాకైతే ఇంత మంచిగా డీప్ క్లీన్ అయిపోయిన తర్వాత నేను అలా చేస్తాను. నీట్‌గా నాకు మంచిగా అనిపిస్తది. సో ఇంకా ఈ ఫిల్లింగ్స్, ఈ బాటిల్స్ అన్నీ పెట్టేస్తున్నాను. ఇంకా నేను ఆ స్టాండ్ అయితే మీషోలో తీసుకున్నాను. నాకు చాలా రీజనబుల్ ప్రైజెస్‌కి అయితే వచ్చింది. చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తున్నాను గానీ ఈ కంటైనర్స్ కూడా సాల్ట్ అండ్ ఈ మినపప్పు వేసిన కంటైనర్స్ కూడా నేనైతే అందులోనే తీసుకున్నాను మీషోలో. ఇవైతే చాలా బాగున్నాయి. చాలా యూజ్‌ఫుల్ అనమాట. అండ్ ఇంకా ఇవైతే నేను నార్మల్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో అలా పెట్టాననమాట. ఈ గ్లాస్ బాటిల్స్. ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఈ స్టాండ్ కూడా నేను మీషోలో తీసుకున్నాను రీసెంట్‌గా. నాకు ఫస్ట్ స్టాండ్ నచ్చి నేను ఈ సెకండ్ స్టాండ్ అయితే పర్చేస్ చేశాను. అండ్ ఇంక ఈ స్టీల్ బాక్సెస్ అయితే నేను డీమార్ట్‌లో అయితే పర్చేస్ చేశాను. నాకైతే అవి కూడా అనిపించాయి. అండ్ నేనైతే కారం ఫిల్ చేస్తున్నాను. నేను కారంకి, పసుపుకి అయితే నార్మల్‌గా సెరామిక్‌వి అయితేనే యూజ్ చేస్తాను. ఎందుకంటే క్లీనింగ్‌కి మంచిగా అనిపిస్తాయి. ఒక్క వాష్‌కే మంచిగా క్లియర్ అయిపోతాయి అనమాట. స్మెల్ కూడా అంతేముండదు. ప్లాస్టిక్ వాటిల్లో అయితే కలర్ అంటిపోయి అండ్ ఇంకా స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటాయి ఆ కంటైనర్స్. సో ఇంకా నేను అయితే సెరామిక్‌వి ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇంకా నేనైతే ఈ స్నేక్ ప్లాంట్ అనేది ఇంకా అక్కడ పెడుతున్నాను. నాకు కిచెన్‌లో కూడా ప్లాంట్స్ ఉండడం నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇంకా అదైతే అక్కడ పెట్టేశాను. అండ్ ఇంకా స్పూన్స్, దాని తర్వాత ఫోర్క్ కానీ, కటర్స్, ఏమున్న లైటర్స్ ఇంక అన్నీ అందులో పెట్టేస్తున్నాననమాట నీట్‌గా. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా నాకైతే అవి సరిపోలేదు పెట్టడానికి. సో ఇంకా నేనైతే అవి వేరే దగ్గర అయితే పెట్టేశాననమాట. ఉన్న వరకు అడ్జస్ట్ చేసేసి నీట్‌గా పెట్టేశాను. అండ్ ఇంకా తర్వాత నార్మల్‌గా ఈ స్పూన్స్ ఇవన్నీ నేను ఆన్లైన్‌లో కొన్ని పర్చేస్ చేశాను. అండ్ బయట కూడా కొన్ని పర్చేస్ చేశాను. అండ్ ఇంకా తర్వాత వచ్చి ఇంకా ఈ ప్లాస్టిక్ దాంట్లో అయితే నేను ఆయిల్ ఫిల్ చేస్తున్నాను. నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను బాటిల్స్. ఎందుకంటే ప్యాకెట్స్ కన్నా ఈ బాటిల్‌లో అయితే ఎక్కువ వస్తుందని చెప్పేసేసి ఇంకా అదైతే తీసుకుంటాను. అండ్ ఇంకా తర్వాత ఇలాచి అండ్ చిన్న బాక్సెస్ ఉంటే ఇంకా అవి కూడా అక్కడ పెట్టేశాను. అండ్ ఇంకా గీ కూడా ఫిల్ చేద్దామని చెప్పి చిన్న దాంట్లో ఇంకా ఆల్రెడీ ఉండిపోయింది. ఇంకా ఇంట్లో నుంచి మా మదర్ చేసి పంపిస్తే ఇంకా అది కూడా ఫిల్ చేసేస్తున్నాను. ఇంట్లో ప్రిపేర్ చేసిన గీయే చాలా బాగుంటుంది కదా! బయట కొన్న వాటికంటే ఇంట్లో మంచిగా అనిపిస్తది. అండ్ ఇంకొక బాక్స్‌లో అయితే నార్మల్‌గా ఇంకా నా దగ్గర ఉన్న కొన్ని బాక్సెస్ అయితే ఇంకా నేను అందులో అయితే అడ్జస్ట్ చేసి పెట్టేశాననమాట. అండ్ మనకి ఎన్ని ఉన్నా సరిపోదు కదా! కిచెన్‌లో అడ్జస్ట్‌మెంట్ చేయడమే సరిపోతూ ఉంటుంది ప్రతిసారి. నేనంతే క్లీనింగ్ చేసే ప్రతిసారి ఏదో ఒకటి కొత్తదొస్తది. ఎక్కడ అడ్జస్ట్ చేయాలో తెలియకుండా అయిపోతుందనమాట. అండ్ ఇంకా ఆ తర్వాత ఇంకా రీసెంట్‌గా ఈ స్టాండ్ కూడా నేనైతే మీషోలో పర్చేస్ చేశాను. సో, కప్స్ హోల్డర్‌కి అండ్ ఇది కూడా చాలా బాగుంది. అండ్ మీకు లింక్ కావాలంటే నేనైతే ప్రొవైడ్ చేస్తాను.
అండ్ ఒక్కసారి అయితే చూసేయండి. ఇంకా మనీ ప్లాంట్ కూడా ఉంటుంది కిచెన్‌లో. నాకైతే ఇష్టం. ఇది వస్తుంది వాటర్‌లో వేసినా గానీ. చాలా గ్రీన్‌గా అనిపిస్తుంది. చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుందనమాట ప్లాంట్స్ అలా కిచెన్‌లో కూడా చూస్తే. అండ్ ఇంకా ఫైనల్‌గా ఒక లుక్ అయితే వేసేసుకోండి. అండ్ నేను ఎలా నీట్‌గా ఆర్గనైజ్ చేశానో కామెంట్ అయితే చేయండి. అండ్ మీకేమైనా ఐడియాస్ ఉన్నా, ఇంకేమన్నా క్లీనింగ్‌లో ఏమైనా ఐడియాస్ ఉన్నా నాతో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ అండ్ కీప్ సపోర్టింగ్ మై ఛానల్.